నేను ఒకటి అడుగుతా అధ్యక్ష, ఈరోజు ఇక్కడ మనం 119 మంది ఉన్నాం. ఏ ఒక్కళ్ళని అప్పు లేని వాళ్ళు ఉన్నారా సార్? ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెట్ ఫ్రీ ఎవరైనా ఉన్నారా సార్? ఉండరు సార్. ఒక బట్టన్ ఉన్నాడు, అన్న యువర్ గ్రేట్ అన్న. మీరు ఒక్కరే, మీరు చూడండి, ఎవరు చెప్తలేరు, మీరు ఒక్కరే. ఫైనాన్స్ మినిస్టర్ సార్, వారు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి నడుస్తారు సార్, మిగతా వాళ్ళకి నడవదు. అధ్యక్ష, నేను ఒక్క మాట అడుగుతున్నా అధ్యక్ష, మనందరం కూడా గుండె మీద చేసుకుని ఆలోచించాలి అధ్యక్ష. ఆ రోజు 2014లో రాష్ట్రంలో భూముల విలువ ఎంత అధ్యక్ష? ఈ రోజు ఎంత అధ్యక్ష? మీ వికారాబాద్లో, నవాపేటలో, మోమిన్పేటలో, అక్కడ మర్పల్లిలో, దరూరులో ఎంత ఉండే సార్? ఈ రోజు ఎంత అయింది? పెరగలేదా సార్? రాష్ట్రం సంపద పెరగలేదా? పెరిగిన దాన్ని మరి పెరగలేదన్నట్టు మాట్లాడడం కూడా తప్పు కదా సార్. అధ్యక్ష, నేను ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు తెచ్చి పెట్టుబడి భవిష్యత్ మీద పెట్టినాం. ఒక ఇరిగేషన్ తీసుకుంటే ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం సార్? ఒక 218 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కొత్తగా 9.5 ఏళ్లలో యాడ్ చేసినాం. కాళేశ్వరం కానీ, ఎంఎంఆర్ కానీ, గౌరవెల్లి కానీ, కేఎల్ఐ కానీ, చెప్తా కాళేశ్వరం గురించి కూడా చెప్తా, తొందరపడకు, చెప్తా నెట్టంపాడు కానీ, భీమా కానీ, తుమ్మిళ్ళ కానీ, భక్తరామదాస్ కానీ, చెనాకా కొరాటా కానీ, ఇవన్నీ జరగలేదు అధ్యక్ష. బ్రహ్మాండంగా ఒక్క సాగునీటి రంగం మీదనే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మిషన్ కాకతీయ 22,627 చెరువులను బాగు చేసుకున్నాం. మరి నీటి సామర్థ్యం పెరిగింది, 8.65 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. కొత్తగా స్థిరీకరించబడ్డ ఆయకట్టు 21 లక్షల ఎకరాలు. అదేవిధంగా నంబర్ 1 స్టేట్ అయింది అధ్యక్ష. ఒకనాడు రొయ్యలు, చేపలు అంటే ఆంధ్ర గురించి చెప్పేది, కానీ ఈరోజు మత్స్య సంపద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ సార్ ఇస్ తెలంగాణ. నంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్, మత్స్య సంపద సృష్టించడంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ గా తెలంగాణ ఉంది. ఎందుకంటే మిషన్ కాకతీయ ద్వారా 5,464 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంపద పెరిగిందని నేను అంటున్నా. ఎట్లా పెరిగింది అధ్యక్ష? నేను ఒక్క మాటలో చెప్పాలి అంటే 2013-14లో అన్ని రకాల పంటల దిగుబడి అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో, ఆనాడు మన రాష్ట్రం ఏర్పడినాడు అన్ని రకాల పంటలు, వరి మాత్రమే కాకుండా అన్ని కలిపితే 1,07,49,000 టన్నులు అన్ని రకాల పంటల దిగుబడి. అదే 2023-22 సంవత్సరానికి వస్తే 1,07,49,000 టన్నుల నుంచి 4,65,24,336 టన్నులకు, అంటే దాదాపు 355% పెరిగింది అధ్యక్ష. వ్యవసాయ విస్తీర్ణం పెరగడం వల్ల, సాగునీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల, వ్యవసాయం మీద పెట్టుబడి పెట్టడం వల్ల, రైతు మీద పెట్టుబడి పెట్టడం వల్ల. ఒక వరి ధాన్యం తీసుకుంటే అధ్యక్ష 2014లో మన రాష్ట్రం ఉత్పత్తి చేసింది 68 లక్షల టన్నులు. 2023 నాటికి 2,70,00,000 టన్నులు ఉత్పత్తి చేసి భారతదేశంలో పంజాబ్ ని, హర్యానాని కూడా దాటిపోయిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? మొన్న నేను డీలిమిటేషన్ మీటింగ్ పోయాను చెన్నైలో, స్టాలిన్ గారు పిలిస్తే. ఆ మీటింగ్ లో పంజాబ్ సీఎం గారు మాట్లాడుతూ మరి వరి ధాన్యంలో మేము నంబర్ 1 అన్నారు. నేను చెప్పినాను, మీరు కాదు సార్, మేము దాటిపోయాము. 2022లోనే తెలంగాణ పంజాబ్ ను, హర్యానాను కూడా తలదన్ని నంబర్ 1 స్థానానికి వచ్చిందని చెప్పి గర్వంగా అక్కడ చెప్పే అవకాశం నాకు వచ్చింది. అంటే ఒక తెలంగాణ బిడ్డగా నేను గర్వపడతా ఉన్నా అధ్యక్ష.